ఫ్రెండ్స్, ఇప్పుడు మనకంతా నాచుల కాలం అయిపోయింది. ఏ ఫోన్లో చూసిన నాచ్ అనేది వెరీ కామన్గా వస్తుంది. ఎప్పుడైతే యాపిల్ ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేస్తుందో దాని చైనీస్ కంపెనీలు కాపీ కొట్టడంలో ముందే ఉంటాయి. ఈసారి హానర్ నేనేం తక్కువ కాదన్నట్టు హానర్ 9N అనే పేరుతో ఒక మొబైల్ అయితే ఈ మంత్ 24న ఫ్లిప్కార్ట్ ద్వారా తీసుకురాబోతుంది. సో ఇది మనకి 14 నుంచి 15,000 బడ్జెట్లోనే ఉండబోతుంది. రెడ్మీ నోట్ 5 ప్రోకి కాంపిటీషన్ ఇద్దామని వీళ్ళైతే ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ నోకే X6 వస్తే మాత్రం ఖచ్చితంగా బాగానే ఉండేది, కాకపోతే అది రావట్లేదు కాబట్టి ఇంకా ఇదైతే కొంచెం క్లిక్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక హానర్ 9N స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది మనకి 14 నుంచి 15,000 బడ్జెట్లో కొనొచ్చా లేదా అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, హువావే ప్రపంచంలోని ఎక్కువ స్మార్ట్ ఫోన్స్ షిప్ చేసే కంపెనీలో సెకండ్ ప్లేస్లో ఉంటుంది యాపిల్ తర్వాత. ఇది ఇండియాలో కూడా మంచి పట్టు కోసం అయితే ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది, కానీ క్లిక్ అయితే కావట్లేదు. షామీ లాంటి టాప్ కంపెనీస్ని అయితే ఇది బీట్ చేయలేకపోతుంది. కాకపోతే మంచి మంచి బడ్జెట్లో మంచి మంచి ప్రైజెస్తో మాత్రం ఫోన్స్ అయితే తీసుకొస్తుంది. ఇక ఇది మంత్ 24న హానర్ 9N అనే పేరుతో ఒక ఫోన్ అయితే తీసుకురాబోతుంది. ఇది దీంట్లో హైలైట్ ఏంటంటే ఖచ్చితంగా నాచ్ అని చెప్పాలి. మిగతా స్పెసిఫికేషన్స్ రెడ్మీ నోట్ 5 ప్రో కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి, కాకపోతే దీంట్లో నాచ్ అయితే కొంచెం బెటర్గా ఉంటుంది. చూడటానికి కూడా కొంచెం స్టైలిష్గా ఉంది. ఇక దీని స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి ఒకసారి వెళ్తే ఇది ఒక 5.84 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. అంటే మనకి 1080x2280 పిక్సెల్స్ అయితే ఉంటాయి. ఇక డిస్ప్లే డెన్సిటీ విషయానికి వెళ్తే మనకి 432 ppi అయితే ఉంటుంది. ఇది ఒక IPS LCD ప్యానల్, మనకి 2.5D కర్వ్డ్ గ్లాస్ అయితే వస్తుంది. కాకపోతే డిస్ప్లే టెక్నాలజీ మాత్రం ఇక్కడ ఏమీ లేదు, అంటే మనకి ఎలాంటి ప్రొటెక్షన్ అయితే లేదు. సో డిస్ప్లే అయితే చూడడానికి ఖచ్చితంగా బాగానే ఉంటుంది, ఎందుకంటే మనకి 432 ppi ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వ్యూయింగ్ యాంగిల్స్ అనేది ఖచ్చితంగా బాగానే ఉంటాయి. ఇక దీంట్లో హైలైట్ ఏంటంటే ఖచ్చితంగా నాచ్ అని చెప్పాలి. డిస్ప్లే మీద టాప్ లో ఉంటుంది. ఇది కెమెరాకి అలాగే స్పీకర్ కి ఒక నాచ్ లాగా అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. సేమ్ మనకి ఇప్పుడు ప్రజెంట్ గా ట్రెండ్ కాబట్టి ఇది కొంచెం చూడటానికి బాగానే ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటి 13 మెగాపిక్సెల్ కెమెరా, రెండోది 2 మెగాపిక్సెల్ కెమెరా. 13 మెగాపిక్సెల్ కెమెరా మనకి అపర్చర్ f/2.0 ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ కెమెరా మనకి డెప్త్ సెన్సింగ్ కోసం, అంటే మనకి పోర్ట్రేట్ షాట్స్ తీయడం కోసం యూజ్ అయితే అవుతుంది. ఇక ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. f/2.2 అపర్చర్ అయితే ఉంటుంది. చూడటానికి అయితే కొంచెం బాగానే ఉంటాయి పిక్చర్స్. సో 16 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అలాగే ఇది మనకి ఫేస్ లాక్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫింగర్ ప్రింట్ మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వెళ్తే వీళ్ళు ఆ బడ్జెట్ లో వెరీ కామన్ గా తీసుకొచ్చే ప్రాసెసర్ హై సిలికాన్ కిరిన్ 659 ప్రాసెసర్. ఇది ఒక octa-core ప్రాసెసర్. ఇది వాళ్ళ ఓన్ ప్రాసెసర్. సో దీంట్లో మనకి ఫస్ట్ 4 కోర్స్ 2.32 GHz స్పీడ్ అయితే ఉంటాయి. అలాగే మిగతా 4 కోర్స్ మనకి 1.7 GHz స్పీడ్ అయితే ఉంటాయి. ఇక దీంట్లో ఫస్ట్ 4 కోర్స్ మనకి వెరీ పవర్ఫుల్ కోర్సు, ఇక మిగతా 4 మాత్రం యావరేజ్ పెర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేసిన కోర్సు. ఇవి ARM Cortex A53 మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. అలాగే ఇది మనకి 14 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఒక ప్రాసెసర్. ఇక మనకి దీంట్లో బ్యాటరీ విషయానికి వెళ్తే 3000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయదు. సో ఇవి దీంట్లో హైలైట్స్. ఇక పోతే ఇది రెడ్మీ నోట్ 5 ప్రోకి పోటీ ఇస్తుందా లేదంటే ఖచ్చితంగా ఇవ్వదని చెప్పాలి. కేవలం దీంట్లో మనకు నాచ్ తప్ప మిగతా అంతా రెడ్మీ నోట్ 5 ప్రో కంటే కొంచెం తక్కువగానే ఉన్నాయి. కెమెరాలు అయితే ఖచ్చితంగా రెడ్మీ నోట్ 5 ప్రోలోనే బాగుంటాయి. అలాగే బ్యాటరీ కూడా దీంట్లో 3000 mAh ఉంటుంది, అందులో మనకి 4000 mAh ఉంటుంది. రెండు కస్టమ్ స్కిన్ కాబట్టి మనకి బ్యాటరీ అనేది ఈక్వల్ గానే డ్రై అవుతుంది. ఇది మనకి 4GB ప్లస్ 64GB 14 నుంచి 15,000 బడ్జెట్లో అయితే తీసుకొస్తున్నారు. అలాగే 6GB ప్లస్ 128GB మాత్రం మనకి 17 నుంచి 18,000 బడ్జెట్లో తీసుకొస్తున్నారు. సో ఎవరైతే నాచ్ కావాలి, కొంచెం ప్రీమియం లుక్ కావాలనుకుంటారో ఖచ్చితంగా దీన్ని అయితే కొనుక్కోవచ్చు. లేదు మాకు పెర్ఫార్మెన్సే కావాలి, మంచి ప్రాసెసర్ కావాలి, మంచి కెమెరాలు కావాలనుకుంటే రెడ్మీ నోట్ 5 ప్రోకే ఇప్పటికి కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ నోకే X6 వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రెండింటికంటే బెటర్గానే ఉంటుంది. అది కాకుండా ఈ మంత్లోనే మనకి Asus Zenfone Max Pro M1 6GB వేరియంట్ కూడా రాబోతుంది. అది కూడా మనకి 17 నుంచి 18,000 బడ్జెట్లో అయితే రాబోతుంది. సో ఎవరైతే 16 నుంచి 17 అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ రెండింటి కోసం వెయిట్ చేస్తే మంచిదే, కానీ దీనికైతే వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది ఫ్రెండ్స్ హానర్ 9A గురించి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నానండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్. బై బై.